மேலையார் செய்வன்கள் வேண்டுவன் கேட்டியேன் ஞானத்தை எல்லாம் நடுங்கு முரல் வண்ண பாலண்ண வண்ணத்துவன் பாஞ்சஜன்யமே போல்வன் செங்கங்கள் போய் பாடுடையனவே சால பெரும்பறையே பல்லாண்டு செய்ப்பாரே கோல விளக்கே கொடியே வித்தானமே ஆளி நிலையாய் அருளேலோ ரெம்பாவாய் మాలే ఆశ్రిత వ్యామోహము గలవాడ మణివన్న మణిని పోలిన శరీర కాంతి స్వభావము గలవాడ ఆలి నిలయ్యాయి వటపత్ర సాయి మార్కడి నీరాడువాన్ మార్గశేష స్నానం చేయుటకు పరికరములను కోరి వచ్చితిమి మేలేయా ఈ వ్రతమును పూర్వులు పెద్దలు చేయవనుగా ఆచరించరి వేండువన్ కావలసిన పరికరములను కేట్టియే వినినతో చెప్పెదము జ్ఞానత్తై ఎల్లాం ప్రపంచమంతయు నడుంగా వణుకునట్టుగా మురల్వన శబ్దిన్సు పాలన్న పాలను పోలిన వన్నత్తు వర్ణము గల ఉన్ పాంచజన్యమే పోల్వన్ నీ పాంచజన్యమనడి శంఖమునే పోలిన శంఖంగళ్ శంఖములను పోయ్ ఎక్కువ పాడుడయ్యన వైశాల్యం గల చాలా చాలా పెద్ద పరయను వాద్యములను పల్లాను చేయిప్పారే మంగళగానము చేయు వారులను కోల విళక్కే మంగళ దీపములను కొడియే ధ్వజమును వితానమే మేలుకట్టును అరుణ్ చేయము 26వ పాసురము. శ్రీకృష్ణ స్వామి వారు ఆ సింహాసనం మీద అధిష్ఠించిన తర్వాత ఏవేవి కావాలో గోపిక అమ్మవారు చెబుతున్నారు. ఈ ఆశ్రిత వ్యామోహం గలవాడ ఇంద్రనేల మణిని పోలిన కాంతియు స్వభావమును గలవాడ ఘటన సామర్థ్యముచే చిన్న మరి ఆ ఆకుపై అమర పరుండిన వాడ మేము మార్గశేష స్నానము చేయగోరి దానికి కావలసిన పరిచయము అర్థించి నీ వద్దకు వచ్చితిమి. ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శ్రేష్ఠులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించదము. ఈ భూమండలం అంతను వణుకున్నట్లు శబ్దము చేయు పాలవలే తెల్లనైన నీ పాంచజన్యమనడి శంఖమును పోలిన శంఖములు కావలేను. వరుసనే చెబుతున్నారంట ఏమేమి కావాల్సింది. ఈ భూమండలం అంతయు వణుకున్నట్లు శబ్దము చేయు పాలవలే తెల్లనైన నీ పాంచజన్యమనడి శంఖమును పోలిన శంఖములు కావలేను. శంఖధ్వని మేము బయలుదేరేటప్పుడు శంఖాన్ని ఊదితే అందరూ కూడా ఆనందపడాలి. ఇది వ్యతిరేకులేమో భయపడాలి. భారత యుద్ధంలో శ్రీకృష్ణ స్వామి ఆ పాంచజన్యాన్ని దేవదత్తాన్నేమో అర్జునుడు ఒకసారి పట్టారంట. ఇద్దరు పట్టేటప్పటికి దుర్యోధనుడు ఆయన యొక్క కౌరవుల యొక్క గుండెలు బద్దలైపోయి అంటారు. అట్లా తర్వాత రుక్మిణి అమ్మవారు ఆ యొక్క శంఖధ్వని ఆనందపడిందంట. ఎట్లాగంటే భీష్మక మహారాజు యొక్క కుమార్తె రుక్మిణీదేవి కొడుకేమో రుక్మిణి శిశుబాలుడికి ఇవ్వాలని రుక్మిణీదేవి ఆమె సాక్షాత్ లక్ష్మీదేవి కదా, శిశుబాలుని చేసుకుంటుందా. యొక్క కొడుకేమో ఎందుకు చెప్పలేకపోతే లాభం లేదని చెప్పి తండ్రి వాళ్ళకి కాదు అని చిన్నప్పుడు ఆ విద్య చెప్పిన అగ్నిజ్యోతుడు బ్రాహ్మణుడు పిలిచి ఆయనకు ఒక లేఖ రాసి చెప్పి పంపించిందంట. నీవు ద్వారకు వెళ్ళి శ్రీకృష్ణ స్వామికి చెప్పి తీసుకురావాల్సిందిగా అని చెప్పి పంపిస్తే ఆయన బయలుదేరి వెళ్ళాడంట. బయలుదేరి వెళ్తే విషయం చెప్పేటప్పటికి ఆ రథారూఢుడై బయలుదేరి శ్రీకృష్ణ స్వామి వచ్చాడంట. వస్తే వస్తున్నాడు. వచ్చే సమయంలో కొంతసేపటిగా బలరామ స్వామి వచ్చాడంట. వచ్చి శ్రీకృష్ణుడు లేడు ఏంటంటే ఇట్లా విదర్భ దేశం నుండి వచ్చాడు ఒక బ్రాహ్మణుడు. ఆయన ఏదో చెప్తే బయలుదేరి వెళ్ళాడు అని అంటే అది వివాహం చేసుకోవటం కదా బయలుదేరింది. మరి అక్కడ అనేక మంది రాజులు వస్తారు.
వాడు ఒక్కడే వెళ్ళాడే చెప్పకుండా, నాకు కూడా చెప్పకుండా నీకు ఒక్కడే ఏం చేస్తాడని చెప్పి హరి ఒకటే ఎగినాడు. మగదాదుల చేతి తానుసారులై నరపతిలందరేని జరినారు. కుమారిక తెచ్చు చోట సంగరమగు తోడు గావలయు కంస విరోధికి అంచు వెంట దానరిగి హలాయుతుండు కమలాక్షుని జాడననేక సేనతో. సైన్యాన్ని కూడా లెక్కొట్టు ఇది జరాసంధుడు, శిశుపాలుడు వాళ్ళందరూ యుద్ధం చేస్తారు. ఈ సమయంలో మరి ఒక్కడే వెళ్ళాడే అని చెప్పి ఆ యొక్క సైన్యాన్ని కూడా బయలుదేరి తీసి వెళ్ళాడంట. ఆ యొక్క బలరామస్వామి వెళ్ళి ఆ మధ్యలోనే కలుసుకున్నాడంట. కలుసుకుని కృష్ణ ఏంటి ఒక్కడే వచ్చావు అని అంటే ఏమీ లేదు, ఆ యొక్క బ్రాహ్మణుడు తను త్వరపెట్టాడు అన్ను ఆమె బయలుదేరి వచ్చాలే అన్నాడంట. వచ్చి ఆ యొక్క చేరారంట. ఇది శిశుపాలుడు వాళ్ళు విడిది. ఈ బలరామకృష్ణుడు వచ్చారనేటప్పటికీ ఆ భీష్మ మహారాజు ఎదురొచ్చి వీళ్ళకు కూడా ఒక విడిది ఇచ్చాడంట. ఆ విడిలో కూర్చున్నారు. ఇక ఆ ఊళ్ళో వాళ్ళు వచ్చి చూస్తున్నారు. ఇద్దరు పెళ్లి కొడుకులు, ఇద్దరు పెళ్లి కొడుకులు వచ్చి ఆ ముందు వెళ్ళి చూశారంట. ఏది శిశుపాలుడు చూసి మొత్తం దగ్గరయ్యా ఈడ మా రాజుగారు కుమార్తెకి భర్త అని చెప్పి అనుకున్నారంట. అక్కడ నుండి ఈ శ్రీకృష్ణ స్వామి దగ్గరికి వచ్చారంట. వచ్చి చూసి తగుని చక్రికి నింత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరు తగలంగట్టిన బ్రహ్మనే పలిగదా దర్వాహతారాజ్ఞే మగడవుగావుత చక్రి రమణికి మా పుణ్యమూలంబున